మన భూమి అంతరిక్షంలో ఎలాంటి ఆధారమూ లేకుండా శూన్యంలో తేలియాడుతోందని సైన్స్ ప్రపంచానికి చెప్పడానికి వేల సంవత్సరాలు పట్టింది. కానీ ఆధునిక సైన్స్ కనిపెట్టిన ఈ అతిపెద్ద నిజాన్ని బైబిల్ గ్రంథం దాదాపు 3500 ఏళ్ల క్రితమే చాలా స్పష్టంగా రాసిందని తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రాచీన కాలంలో మానవజాతికి భూమి నిర్మాణం గురించి రకరకాల వింత నమ్మకాలుండేవి. గ్రీకు పురాణాల ప్రకారం ఎట్లాస్ అనే ఒక మహాబలవంతుడు భూమిని తన భుజాలపై మోస్తున్నాడని నమ్మేవారు. ప్రాచీన భారతీయ కథల్లో భూమి భారీ ఏనుగులు, ఒక మహా తాబేలు వీపుపై నిలబడిందని రాశారు. ఈజిప్షియన్లైతే ఒక దేవుడి కింద పడుకుని భూమిని మోస్తున్నాడని భావించేవారు. భూమి కింద ఏదో ఒక భౌతిక ఆధారం ఉందని ప్రపంచమంతా నమ్మింది. కాని 1687లో సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి స్పేస్లో భూమి ఏ ఆధారం లేకుండా కేవలం శూన్యంలో తిరుగుతోందని సైంటిఫిక్గా నిరూపించాడు. అయితే న్యూటన్ గెలీలియో కంటే వేల సంవత్సరాల క్రితమే ఎలాంటి టెలిస్కోపులు, రాకెట్లు, శాటిలైట్లు లేని ప్రాచీన కాలంలో బైబిల్లోని యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆయన శూన్యమండలముపై ఉత్తర దిక్కును పరచును, నిరాధారముగా భూమిని వ్రేలాడజేయును. ఒక్కసారి ఆలోచించండి. నిరాధారముగా అంటే ఏ ఆధారం లేకుండా అంతరిక్షంలో భూమి వేలాడుతోందని ఆ కాలపు బైబిల్ రచయితకు ఎలా తెలిసింది? ఇది మనుషులు ఊహించి రాసింది ఎంతమాత్రం కాదు. సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికష్టికర్త మాత్రమే చెప్పగల తిరుగులేని శాస్త్రీయ సత్యం. బైబిల్ కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, సైన్స్ కంటే ముందే ఉన్న సత్యాల సమాహారం. అలాగనే బైబిల్కి సంబంధించిన ఒక హిస్టారికల్ థింగ్ గురించిన వీడియో సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే చూడొచ్చు.